హాయ్ అనిల్ నాయర్ హియర్. మనకు రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ని మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఆర్ అనే వ్యక్తి పికి 100 రూపాయలు రైట్ ఇచ్చాడు. ఆ 100 రూపాయలు ఏ డినామినేషన్స్ లో ఇచ్చాడు? 5 రూపాయల కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్ అండ్ 1 రూపీ కాయిన్స్. ఈ 100 రూపాయలను ఆర్ అనే వ్యక్తి పీకి ఇచ్చాడు. 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ రైట్. ఎన్ని 5 రూపీస్ ఉన్నాయి మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఎన్ని 2 రూపీస్ ఉన్నాయి మనకు తెలియదు, వై అనుకుందాం. ఎన్ని 1 రూపీస్ ఉన్నాయి మనకు తెలియదు, జెడ్ అనుకుందాం. అంటే మొత్తము 100 రూపాయలు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? 5 రూపాయలు ఎక్స్ కాయిన్లు, 2 రూపాయలు వై కాయిన్లు, 1 రూపాయి జెడ్ కాయిన్స్. మొత్తం ఎన్ని కాయిన్స్ యూజ్ చేశాడు? 40 కాయిన్లు యూజ్ చేశాడు. ఇక్కడ క్లియర్ గా చెప్పాడు. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఏమవుతుంది సార్? 40 అవుతుంది. అంటే రెండో ఈక్వేషన్ ని ఫస్ట్ నుంచి తీసేస్తే 100 - 40 ఏమో 60. 5x - x ఎంత? 4x. 2y - y ఎంత? y. z - z క్యాన్సిల్ అయింది. ఇక్కడ మన క్వశ్చన్ చూస్తూనే ఉంటే ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. ఎందుకు సార్ అని అంటే ఈ క్వశ్చన్ లో ఏమన్నాడంటే 5 రూపీ కాయిన్స్ ఎన్ని తీసుకున్నాను అన్నాడు. 5 రూపీ కాయిన్స్ ఎన్ని సార్? ఎక్స్. ఎక్స్ 16 ఎలా అవుతుంది సార్? 4 16ల 64. 64 ప్లస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో 60 ఉంది. 16 కానప్పుడు 16 కంటే ఎక్కువ వాల్యూ ఆన్సర్ ఎందుకు అవుతుంది? కాబట్టి 17, 18 పోయింది. అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి. ఇలా మీరు ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ మీద కన్ను పెట్టుకొని క్వశ్చన్లు సాల్వ్ చేస్తే తక్కువ టైంలో క్వశ్చన్ ని సాల్వ్ చేయగలుగుతారు. కాన్సెప్ట్ కనుక నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.